మా పక్కింటి ఆంటీకి డెంగ్యూ కన్ఫర్మ్ అయిందని చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఆమె ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి 1,20,000 నుండి 80,000కి పడిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. 80,000కి పడిపోయాయి, చాలా ప్రమాదమా, ఇంకా తగ్గితే ఏమవుతుంది, ప్లేట్లెట్స్ ఎక్కించాలా? అయితే నిజంగా డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గటం మాత్రమే చూసి ప్రమాదమని చెప్పగలమా? ఎప్పుడు ప్రమాదంగా భావించాలి? ఏ లక్షణాలు వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి? ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కించాల్సి వస్తుంది? ఈ విషయాలన్నీ ఈరోజు చాలా సింపుల్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ విత్ మేరీ. ప్లేట్లెట్ కౌంట్ ఒక నిర్దిష్ట సంఖ్యకు తగ్గిందని మాత్రమే పేషెంట్ పరిస్థితి చాలా తీవ్రమని చెప్పలేం. ఉదాహరణకు 80,000 ఉన్నాయి కాబట్టి ప్రమాదమని, 50,000 ఉన్నాయి కాబట్టి చాలా ప్రమాదమని ఫిక్స్డ్గా చెప్పడం సరైంది కాదు. డాక్టర్ ప్లేట్లెట్స్ కౌంటుతో పాటు పేషెంట్ యొక్క మొత్తం క్లినికల్ పరిస్థితిని కూడా పరిశీలిస్తారు. రక్తస్రావం ఉందా, తీవ్రమైన కడుపు నొప్పి ఉందా, ఆగకుండా వాంతులు అవుతున్నాయా, శరీరంలో నీరు తగ్గుతుందా, బ్లడ్ ప్రెషర్, పల్స్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్ కౌంట్ ఎలా మారుతుంది, ఇలాంటి అంశాలన్నిటినీ అంచనా వేస్తారు. డెంగ్యూ ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన కడుపు నొప్పి, పదే పదే వాంతులు, ముక్కు లేదా చిగుర్ల నుండి రక్తం వాంతి కావడం, మలంలో రక్తం కనిపించడం, చాలా నీరసంగా లేదా అసహనంగా ఉండడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చర్మం చాలా పాలిపోయినట్లు లేదా చల్లగా అనిపించడం, ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఉంటే ప్లేట్లెట్ రిపోర్టు కోసం ఇంట్లో వేచి ఉండకుండా వెంటనే మెడికల్ కేర్ తీసుకోవాలి. ప్లేట్లెట్స్ తగ్గాయి కదా, వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాలా? ప్లేట్లెట్ కౌంట్ ఒక్కటే కాకుండా రక్తస్రావం ఉందా, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఇతర బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలను డాక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ప్లేట్లెట్స్ తగ్గాయని భయపడి మనంతట మనమే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ కోసం అడగటం సరైంది కాదు. డెంగ్యూలో జ్వరం తగ్గిపోయింది కాబట్టి ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని అనుకుంటున్నారా? అయితే మన నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన హెల్త్ వీడియోల కోసం హెల్త్ టిప్స్ విత్ మేరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. మందులు సరిగ్గా వాడండి, ఆరోగ్యంగా ఉండండి.